హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగి తెలుసుకోవాల్సిన కనీస 26 రూల్స్ అండి. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, హైకోర్టు జడ్జీలు, అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు, పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి, విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి, అలాగే కాంటిజెంట్ ఉద్యోగులకు మినహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు ఈ రూల్స్ అయితే వర్తిస్తాయండి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఉన్నత అధికారుల నుంచి ఏమైనా ప్రత్యేకమైన ఆదేశాలు ఉంటే మినహా తన విధి నిర్వహణలో తనకు సంక్రమించిన అధికారాలను, నిబంధనలను అతిక్రమించి ఉపయోగించకూడదు. ఉన్నత అధికారుల ఆదేశాలు కనుక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా రాతపూర్వకంగా ఆదేశాలు అయితే పొందవలసి ఉంటుందండి. ఉన్నత అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు. రూల్ నెంబర్ 3 ఏ ప్రభుత్వ ఉద్యోగి భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకి భంగం కలిగించేలా ఎటువంటి సంఘంలోనూ సభ్యత కలిగి ఉండకూడదు. రూల్ 3B ఏ ఉద్యోగి కూడా తన విధి నిర్వహణలో అమర్యాదపూర్వక ప్రవర్తన కలిగి ఉండకూడదు, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయకూడదు. రూల్ 3C ఏ ఉద్యోగి తన విధి నిర్వహణలో మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేయడం కానీ చేయకూడదు, ఉద్దేశపూర్వకంగా తాకడము, లైంగిక వాంఛలు తీర్చుకోవాలని వేధించడము, అశ్లీల చిత్రాలు చూపడము, ఇతర ఇబ్బందికరమైన ప్రదర్శన కలిగి ఉండటం వంటివి చేయరాదు. ఇక రూల్ 3.5 అండి, ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తన కింద స్థాయి ఉద్యోగికి అయితే తన విధుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటానికి సాధ్యమైన చర్యలే చేపట్టాలి. ఎవరైనా ఉద్యోగి తరచుగా తనకు అప్పగించిన విధులు సకాలంలో పూర్తి చేయడంలో విఫలం అవుతూ ఉంటే అతనికి తన విధుల పట్ల శ్రద్ధ లేదని భావించాలి. ఇక రూల్ 3.6 ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా 14 లోపు ఉండే పిల్లల చేత ఎలాంటి పనులు చేయించకూడదు. రూల్ 4 ఏ ప్రభుత్వ ఉద్యోగి సమ్మెలు లేదా ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావటం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, నిరాహార దీక్షలు చేయటం, జీతం తీసుకోవడానికి నిరాకరించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. రూల్ 5 ఏ ప్రభుత్వ ఉద్యోగి దేశ సార్వభౌమత్వానికి లేదా సమగ్రతకు భంగం కలిగించే ఎలాంటి ధర్నాల్లో కూడా పాల్గొనకూడదు. రూల్ 6 ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరి నుండి బహుమతులు సేకరణ పొందకూడదు. ఉద్యోగి గౌరవార్థం ఏర్పాటు చేసే ఎలాంటి సన్మానాలను, వినోద కార్యక్రమాలను అంగీకరించరాదు. ఏపీ టీచర్స్ .in వెబ్సైట్ ప్రైవేటు వ్యక్తుల అతిథి గృహంలోకి నివేశించడం, శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలకు రిబ్బన్ కటింగ్ వంటివి చేయకూడదు. అయితే పండ్లు, పూలు వంటివి కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందులతో గ్రూప్ ఫోటోలు తీసుకోవడం, వివాహాల వంటి వేడుకలో బంధువుల నుంచి, స్నేహితుల నుంచి 200 లోపు విలువైన బహుమతులను అయితే స్వీకరించవచ్చండి. వాటికైతే ఎటువంటి అభ్యంతరం లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉద్యోగి కుటుంబ సభ్యులు కానీ విదేశాల నుంచి 10,000 కన్నా విలువైన నగదు లేదా వస్తువులను అందుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయాలి. రూల్ నెంబర్ 7 ఏ ప్రభుత్వ ఉద్యోగి ముందస్తు ప్రభుత్వ అనుమతి ఉంటే తప్ప ఎటువంటి చందాలు కూడా వసూలు చేయకూడదు. రూల్ నెంబర్ 8 ఏ ప్రభుత్వ ఉద్యోగికి వడ్డీకి అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. బంధువుల వద్ద నుండి లేదా స్నేహితుల వద్ద నుండి స్వల్ప మొత్తంలో వడ్డీ లేని చేబదులు తీసుకోవచ్చు. బ్యాంకుల నుంచి, సహకార సంస్థల నుంచి మాత్రమే రుణాలు అయితే పొందవలసి ఉంటుంది. ఇక వడ్డీకి అప్పులు ఇవ్వడం అనేది ఉద్యోగి యొక్క అవిభావ్య హిందూ కుటుంబం యొక్క వారసత్వ వ్యాపారమైనటువంటిది. అయితే ఉద్యోగి పనిచేసే జిల్లాలో లేనట్లయితే కొనసాగించవచ్చు. అయితే ఈ వ్యాపారం కార్యకలాపాల్లో ఉద్యోగి అయితే పాల్గొనకూడదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి దివాలా తీసే పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదు. రూల్ నెంబర్ 9 ఏ ప్రభుత్వ ఉద్యోగి మరియు అతని కుటుంబ సభ్యులు ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి స్థిరాస్తులు లేదా ₹1,00,000 పైబడి చరాస్తులను కొనుగోలు చేయటం, అమ్మటం చేయకూడదు.
ఎవరి నుండి కొంటున్నారు లేదా ఎవరికి అమ్ముతున్నారు, కొనడానికి అవసరమైన ఆర్థిక వనరుల వివరాలు తెలియబరుస్తూ ముందస్తు అనుమతి పొందాలి. అనుమతి కోసం దరఖాస్తు చేసి నెల గడిచినా కూడా అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగా భావించి కొనుగోళ్లు అమ్మకాలు చేయవచ్చు. ఇక ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వేలం పాటల్లో పాల్గొనకూడదు. 4వ తరగతి సిబ్బంది మరియు రికార్డ్ అసిస్టెంట్లు మినహా మిగిలిన వారందరూ కూడా ఉద్యోగంలో చేరిన వెంటనే ఉద్యోగి పేరిట మరియు ఉద్యోగి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలైతే సమర్పించవలసి ఉంటుంది. ఇక మూలం ఇదైతే సమర్పించాలండి. కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి సంవత్సరం జనవరి 15 లోపల గత సంవత్సరంలో కొనుగోలు చేసిన అమ్మకాలు అలాగే సంక్రమించిన స్థిరాస్తుల వివరాలను అయితే సమర్పించవలసి ఉంటుంది. రూల్ నెంబర్ 10, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి వ్యాపారాలు లావాదేవీలు నిర్వహించకూడదు. ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ సభ్యులలో ఎవరైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినట్లయితే ప్రభుత్వానికి తెలియపరచాలి. రూల్ నెంబర్ 11, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి కంపెనీలు స్థాపించడం కానీ భాగస్వామ్యం కావడం కానీ నిర్వహించడం కానీ ప్రమోషన్ చేయడం కూడా చేయకూడదు. రూల్ నెంబర్ 12, ఏ ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వ విధులు మినహా ప్రైవేటు ఉద్యోగం లేదా ఇతర కార్యకలాపాల్లో అయితే ఉండకూడదు. రూల్ నెంబర్ 13, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా సాంకేతిక లేదా సాహిత్య కళాత్మక ధోరణి లేని ఎలాంటి పుస్తకాలను ప్రచురించరాదు. రూల్ నెంబర్ 14, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎటువంటి అధికార పత్రాలని సమాచారానికి కానీ సంబంధం లేని ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రెస్కు కానీ అందచేయకూడదు. అయితే సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగినప్పుడు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 15, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఏ ప్రెస్ కార్యకలాపాల్లో కూడా సంబంధం కలిగి ఉండకూడదు. రూల్ నెంబర్ 16, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. పత్రికల్లో ఆర్టికల్స్, పీరియాడికల్స్ వంటివి కూడా ప్రచురించకూడదు. రూల్ నెంబర్ 17, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధానపర నిర్ణయాలను లేక చర్యలను విమర్శించరాదు. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఉండి ప్రైవేట్ సమావేశాలు లేదా ఉద్యోగ సంఘాల సమావేశాల్లో వారికి ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై అయితే చర్చించవచ్చు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలకు కానీ కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర విదేశీ ప్రభుత్వ సంబంధాలకు కానీ ఇబ్బంది కలిగే విధమైన ప్రకటనలు చేయకూడదు. రూల్ నెంబర్ 18, ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఏ కమిటీ లేదా కమిషన్ ముందు కానీ సాక్ష్యం ఇవ్వరాదు. ఈ విధంగా అయితే చేయకూడదు. ఇక కోర్టు విచారణలు మరియు శాఖాపరమైన విచారణలో సాక్ష్యం అయితే ఇవ్వవచ్చు. రూల్ నెంబర్ 19, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యత్వం కలిగి ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయడం కానీ వాటి కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చేయకూడదు. అలాగే ఏ ఉద్యోగి కూడా కుటుంబ సభ్యులకు కూడా రాజకీయ పార్టీ కార్యకలాపాలతో పాల్పంచుకోకూడదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ సభ్యులను నిరోధించలేనిచో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగి తనకు నచ్చిన విధంగా తన ఓటునైతే వినియోగించుకోవచ్చు, కానీ ఎక్కడ బహిరంగపరచకూడదు. సో ఏ ప్రభుత్వ ఉద్యోగి తనకు చెందిన వస్తువులు, ఇల్లు, వాహనాలు వంటివి తనకు చెందిన ఏ ప్రదేశంలో ఎన్ని రకాల గుర్తులు లేదా పార్టీ గుర్తులు ప్రదర్శించకూడదు. వీటిపైన అంటే ఇంటికి కానీ కారుకి కానీ ఇలా పార్టీ సింబల్స్ అయితే వేసుకోకూడదు. ఇక రూల్ నెంబర్ 20, ఏ ప్రభుత్వ ఉద్యోగి తన చర్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వకూడదు. రూల్ నెంబర్ 21, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులు ఎవరైనా ఆ ఉద్యోగి కింద లేదా సహ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నట్లయితే ప్రభుత్వానికి తెలియపరచాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే తన కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులు అయిన అధికారుల కింద పనిచేయవలసి వస్తే ఆ విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియపరచాలి. రూల్ నెంబర్ 22, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తన కుటుంబంలోని సభ్యులు ఎవరైనా ప్రభుత్వంలో కానీ సంబంధిత శాఖలతో కానీ కార్యాలయాలతో కానీ సంబంధం ఉన్న వ్యక్తులు లేదా సంస్థలలో
ఉపాధి పొందదలిచినట్లయితే ప్రభుత్వానికి తెలియపరచాలండి. ఇక రూల్ నెంబర్ 23, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తన అధికారిక హోదాతో తన కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువుల వ్యవహారాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ డీల్ చేయరాదు. రూల్ నెంబర్ 24, ఏ ప్రభుత్వ ఉద్యోగి అతని ప్రయోజనం కోసం పై అధికారులపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకూడదు. ప్రజాప్రతినిధుల నుంచి కానీ నేరుగా అత్యున్నత స్థాయి అధికారుల నుంచి కానీ సిఫార్సులు లేదా ఒత్తిడి తీసుకోరాదు. ఎలాంటి విజ్ఞాన పత్రాలు తన తదుపరి స్థాయి అధికారి ద్వారా కాకుండా నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం లేదా లేఖలు రాయటం వంటివి చేయకూడదు. రూల్ నెంబర్ 25, ఏ ప్రభుత్వ ఉద్యోగి జీవించి ఉన్న భార్య ఉండగా భార్య అనుమతి లేకుండా మరో వివాహం చేసుకోకూడదు. ఏదైనా పర్సనల్ భార్యత్వానికి అవకాశం కల్పిస్తున్నా కూడా మొదటి భార్యతో విడాకులు పొందిన లేదా తలాక్ చెప్పిన మొదటి భార్యకు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే రెండో వివాహం అయితే చేసుకోవచ్చు. వివాహం కాని భర్త చనిపోయిన లేదా భర్తతో విడాకులు పొందిన ఏ మహిళా ఉద్యోగి కూడా భార్య బ్రతికి ఉన్న ఏ వ్యక్తికి అతని మొదటి భార్య అనుమతి పొందకుండా వివాహం అయితే చేసుకోరాదు. రూల్ నెంబర్ 25A, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా కట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కట్నం కొరకు ఒత్తిడి చేయకూడదు. రూల్ నెంబర్ 26, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా విధి నిర్వహణలో ఉండి మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు తీసుకోరాదు. మద్యం మత్తులో ఉండరాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం మత్తులో సంచరించకూడదు. మోతాదుకు మించిన మద్యాన్ని అయితే సేవించడం కూడా చేయకూడదు.